నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మాయిలకు ఫ్రీ బస్ పెట్టినాక మా అబ్బాయిల రేంజ్ కొంచెం పెరిగింది. ఎట్లా అంటారా, ఫ్రీ బస్ కాకముందు మేమేనా బస్ ఆపితే ఎక్కడికి దిగానికి నామంలో అవలగల లెక్క చూసేవాళ్ళు బస్ కండక్టర్ డ్రైవర్. అదే ఇప్పుడు మేము ఏడ చేతి తాడా ఆటోలు తెచ్చి ఆపినట్టు ఆపుతారు. పొరపాటు నా బ్యాక్ సైడ్ సీట్లు ఖాళీ లేక ఫ్రంట్కి వెళ్ళి మేము అమ్మాయి సీట్లలో కూర్చున్నామే అనుకో, ఎవరన్నా అమ్మాయి వచ్చిందో ఆమె అడక్క ముందే భయంకు లేచి నించుంటాం. కానీ వాళ్ళ అమ్మాయిల సీట్లలో ఎవరి సీట్లలోనే కూర్చుంటారు అప్పుడు. కానీ ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు అడగాలంటే భయపడుతున్నారు అనుకో. పొరపాటున సీట్ల విషయంలో అబ్బాయిలకు అమ్మాయిలకు ఏదైనా గొడవైంది అనుకో, అట్లా వాళ్ళది తప్పైనా సరే ఆ అబ్బాయిలనే కిందకి దించేసేటోళ్ళు. అట్లా నడిచిపోయినాయి ఆ రోజులు. అదే ఇప్పుడు తప్పు మాదైనా అమ్మాయిలంటే బెదిరిస్తారు కండక్టర్. అబ్బాయిలు ఒక 10 మంది ఉండి ఫుల్గా వచ్చే బస్సును బస్ స్టాండ్లో కాక వేరే ప్లేస్లో నన్ను ఆపినామనుకో, బస్సులో ఉన్న అందరూ మమ్మల్ని అదేదో విచిత్ర జంతువులను చూసినట్టు చూస్తారు. అదే ఇప్పుడు ఆ 10 మంది మీద నన్ను ఆపినామనుకో, దేవుళ్ళని చూసినట్టు చూస్తారు మమ్మల్ని బస్ కండక్టర్ డ్రైవర్. ఫ్రీ బస్ కాకముందు ఎక్కువ అబ్బాయిల గొడవలు జరుగుతుండే బస్సులలో. ఫ్రీ బస్ అయినాక అమ్మాయిల గొడవలే రోజుకోటి జరుగుతున్నాయి. అవి చూసుకుంటూ పోతుంటే పిచ్చ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అమ్మాయిల ఫ్రీ బస్ దెబ్బకు మా లెవెల్ బస్సులనే కాదు ఆటోలో అయినా కొంచెం పెరిగిపోయింది. అంతకుముందు మేము ఆటోలో బ్యాక్ సైడ్ కూర్చున్నాం అనుకో, అమ్మాయిలు వచ్చారు అనుకో, ఆ దెబ్బకు ఆటో డ్రైవర్ అడిగిన మనం చెక్క మీద కూర్చుండబెట్టి తీసుకుపోయేటాడు. అదే ఇప్పుడు మేము బ్యాక్ సైడ్లో కూర్చున్నాం అనుకో, అమ్మాయిలు వచ్చి లేపితే అయినా ఆటో డ్రైవర్ లేవకమని అంటాడు. మీకేంది మేడం, మీరు ఫ్రీగా బస్సులలో రావచ్చు, వాళ్ళు అట్లా రాలేరు కదా, వాళ్ళు సీట్లోనే కూర్చుంటారు, మీరు ఇష్టం ఉంటే కూర్చుంటే లేదంటే బండి అని అంటారు. అట్లా అయినా మన లెవెల్ పెరిగిపోయింది. ఇక సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎట్లుందో కామెంట్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మళ్ళా మీకు రావాలంటే ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.